హలో అండి, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ పెప్పర్ ఫ్రై అండి. సో చాలా స్పైసీగా టేస్టీగా చాలా బాగుంటుంది. సో ఎప్పుడైనా మనకి కారం కారంగా తినాలనిపిస్తే చికెన్ ఫ్లేవర్తో ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది చికెన్ పెప్పర్ ఫ్రై అనేది. మరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులో ఒక స్పూన్ మిరియాలను, ఒక స్పూన్ జీలకర్రను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు. ఇక్కడ నేను 1/2 కిలో చికెన్ తీసుకున్నాను కాబట్టి దానికి తగ్గట్టు ఒక స్పూన్ మిరియాలు, ఒక స్పూన్ జీలకర్రను తీసుకున్నాను. ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్రను వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక ఆనియన్ని ఇలా పొడువుగా కట్ చేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే రుచికి తగ్గట్టు సాల్ట్ని, ఒక 1/2 స్పూన్ పసుపుని, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని, ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఒక 2 మినిట్స్ వరకు ఈ మసాలాలన్నీ కూడా బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే వాష్ చేసి పెట్టుకున్న 1/2 కిలో చికెన్ని వేసుకోవాలి. చికెన్ అంతా వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అనేది ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఒక 1/2 కప్పు వరకు వాటర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. 1/2 కప్పు కన్నా ఎక్కువగా వాటర్ వేయకండి. 1/2 కప్పు వాటర్ అయితే చికెన్ కుక్ అవ్వడానికి కరెక్ట్గా సరిపోతాయి. ఇలా కలుపుకొని మూత ఉంచుకొని 20 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఈలోపు మనకు చికెన్ అనేది చాలా సాఫ్ట్గా కుక్ అయి ఉంటుందండి. సో చూడండి, చాలా బాగా కుక్ అయింది చికెన్ అనేది. ఒకసారి చూపిస్తే చూడండి ముక్క ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో. సో చేయి కాలిపోతుంది, అందుకనేసి స్పూన్ తీసుకున్నా నేను. చూడండి చాలా డెలిషియస్గా అండ్ చూడండి ఎంత బాగా కుక్ అయిందో కదా చికెన్ అనేది. 20 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి మనం ఈ చికెన్ని, అప్పుడే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు ఇందులోనే మిక్సీ పట్టుకున్న జీలకర్ర మిరియాల పౌడర్ని వేసుకొని బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లోనే మరో 3 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఫైనల్గా ఇందులో కొద్దిగా కరివేపాకుని, కొద్దిగా కొత్తిమీరని వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా అండ్ స్పైసీగా చికెన్ పెప్పర్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇది పప్పుతోనో లేదంటే సాంబారు లేదంటే రసంతో అయినా బాగుంటుంది. లేదంటే మీరు ప్లెయిన్గా అయినా అంటే రైస్ ఒట్టికైనా తినచ్చు అనమాట. అంత బాగుంటుంది. చాలా స్పైసీగా కూడా ఉంటుంది ఈ చికెన్ పెప్పర్ ఫ్రై అనేది. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ యూజ్ అవుతుంది, నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని.